రోజు మనం చేసే క్రాబ్ ఫ్రై కి కావాల్సిన పదార్థాలు ఏంటి? మనము వెరీ సింపుల్ రెసిపీ. మనం హంగామా రెసిపీలు వెరీ రేర్ గా చేసుకుంటాం కాబట్టి వెరీ సింపుల్ రెసిపీ. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంతా మా ఆయన కెమెరా జూమ్ చేస్తారు, మీరు అన్ని నోట్ చేసేసుకోండి. క్రాబ్ ఫ్రై అంటే పీతల్ ఫ్రై చేయడానికి మనకు కావాల్సిన పదార్థాలు, ఫస్ట్ మన స్టార్ ఇంగ్రీడియంట్ పీతల్ కావాలండి. ఇక్కడ నేను 1.2 కిలోస్ ఆఫ్ క్రాబ్స్ తీసుకున్నాను. అంటే 5 మీడియం సైజ్డ్ ఆనియన్స్, ఒక 3 పచ్చిమిరపకాయలు ఇలా స్లెట్ చేసి పెట్టుకున్నాను, కావలసినంత కొత్తిమీర, ఒక 2-3 రెమ్మలు కరివేపాకు, ఒక 1/2 టీ స్పూన్ పసుపు, కావలసినంత కారం, ధనియా పౌడర్ ఒక 2 టేబుల్ స్పూన్స్, గరం మసాలా పౌడర్ మీకు కావాల్సినంత, సాల్ట్ కూడా కావాల్సినంత, ఆయిల్. మెయిన్ ఇంగ్రీడియంట్ మర్చిపోయానండి, జింజర్ గార్లిక్ పేస్ట్. ఒక వైట్ పాన్ తీసుకోండి, ఎందుకంటే క్రాబ్స్ కి ప్లేస్ కావాలి. సో ముందుగా స్టవ్ వెలిగించేసావు. అవును కదా మరి. ఇప్పుడు ఆయిల్ వేస్తున్నా. నేను ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను, సరిపోతుంది. మన నూనె కాగిపోయిందండి. సో మనం ఏదైతే చాప్ చేసుకున్నామో ఆనియన్స్, వీటిని చక్కగా ఇప్పుడు దీంట్లో ఒక 2 హ్యూజ్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నాను. పసుపు వేసాను, పసుపు వేసిన తర్వాత కరివేపాకు పెటల్స్ ని వేసేసాం. ఇంకా చక్కగా మంచిగా ఫ్రై అవుతుంది అన్నమాట. ధనియా పౌడర్ వేస్తున్నాం మనము, 1-2 టేబుల్ స్పూన్స్ ధనియా పౌడర్. కొంచెం చిల్లీ పౌడర్ కూడా వేసేద్దాం, కొంచెం హైలో పెట్టుకుందాం. ఇప్పుడు ఇది కారం ఒక 2.5 స్పూన్స్ వేస్తున్నా, ఎందుకంటే నాన్ వెజ్ కాబట్టి కొంచెం స్పైస్ లెవెల్స్ ఉండాలి. సో ఇప్పుడు మనం క్రాబ్స్ అన్ని పెట్టేసుకున్నాం కదా, ఇది పెద్ద క్రాబ్ కాబట్టి ఈ లెగ్స్ ఉంటాయి కదా వీటివి, దీస్ ఆర్ ది ఫ్రంట్ పోర్షన్స్ అన్నమాట. ఇవి కొంచెం లావుగా ఉంటాయి. సో దీంట్లో జ్యూస్ వెళ్లే, గ్రేవీ వెళ్లే ఛాన్స్ ఉండదన్నమాట, ఇలానే ఉండిపోతుంది. సో అందుకని దీన్ని ఏం చేస్తామంటే మనము ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా కదా, చూడు సౌండ్ కూడా చాలా యమ్ ఉంటుంది. సో ఇటువంటి చిన్న దంచేది ఏమన్నా మీ ఇంట్లో ఉంటే, ఎనీథింగ్ ఆఫ్ ఎనీ సైజ్ వేర్ యూ కెన్ జస్ట్. చూడండి ఆయిల్ కూడా చక్కగా వచ్చేసింది, బ్రహ్మాండంగా వచ్చేసింది, బ్రహ్మాండంగా. ఒకసారి కలిపెట్టాం. హైలో పెట్టుకుందాం స్టవ్. ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ చూసుకొని వేసుకోండి ఎనీ టైం, బికాజ్ ఇవి రిపేర్ చేయలేము, చాలా కష్టమైపోతుంది. మొత్తం గ్రేవీ పట్టేటట్టుగా ఇది చేస్తానండి. సో ఇలాగా స్లిట్ చేసిన పచ్చిమిరపకాయలు లోపల వేయాలండి. కొంచెం లైట్ గా వాటర్ వేయాలి. అట్లా వెళ్తేనే కదా మనకి ముక్కలోకి గ్రేవీ వెళ్ళేది, లేకపోతే ఎలా వెళ్తుంది? నీళ్ళంతా వాటర్ అంతా ఎగిరిపోయి దగ్గరగా గ్రేవీ వచ్చేసేస్తే అప్పుడు మనం గరం మసాలా అండ్ కొత్తిమీర వేసేసుకుంటే మన క్రాబ్ ఫ్రై రెడీ అయిపోతుంది. ఆ తర్వాత మనం లంచ్ చేద్దాం. ఓకే. గరం మసాలా వేస్తాం మనము, ఎవరికి ఎంత కావాలో అంత గరం మసాలా, మీ ఇష్టం. This depends on taste. సో మన క్రాబ్ ఫ్రై అయిపోయిందమ్మా, అయిపోయింది. దీంట్లో మనం కొత్తిమీర వేసుకుందాం. నో డిషెస్ ఇన్కంప్లీట్ వితౌట్ కొత్తిమీర. సో మన క్రాబ్ ఫ్రైస్ రెడీ. టోప్ అయిపోయాడు ఇంకా. నేను మాటలు రావట్లేదు, ఎంత టేస్టీ ఉందంటే. బాగుందా? సూపర్. సరిపోయి అన్ని పర్ఫెక్ట్. ఓకే, ఇప్పుడు నేను తింటాను. ప్లీజ్ తిను నీకు నచ్చినట్టు తిను.